ఫ్రెండ్స్, వేసవిలో మనం తీసుకోవాల్సిన పదార్థాల్లో కటోరా కూడా ప్రధానమైనది. కటోరాని తెలుగులో గోధుమ బంక అని కూడా పిలుస్తారు. ఇది ఒక సహజ పదార్థం. ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించడంలో, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది శరీర వేడిని తగ్గించడంలో, రక్తంలో కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కటోరా యొక్క ప్రయోజనాల గురించి మనం తెలుసుకోవాలంటే, కటోరాలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది సహజ భేది మందుగా పనిచేస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది మరియు క్రమం తప్పకుండా ప్రేగు కదలికల్ని ప్రోత్సహిస్తుంది. కటోరా శరీరంలోని వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. కటోరా రక్తంలో కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. గోంద్ కటిరాలో కాల్షియం, మెగ్నీషియం లాంటి పోషకాలు అధికంగా ఉండడం వలన ఇది ఎముకల దృఢత్వానికి మేలు చేస్తుంది. కటోరా చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ముఖంపై మొటిమలను పోగొట్టడంలో, జుట్టు సమస్యలకు చికిత్స చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. కటోరా అదే గోధుమ బంక మధుమేహ చికిత్సకు కూడా ఉపయోగపడుతుంది. అధిక బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. కటోరాని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? కటోరా పాలు వేసవిలో చల్లగా తాగడానికి ఒక మంచి పానీయం. ఇది తయారు చేయడానికి ముందుగా గోంద్ కటీరాని నీటిలో నానబెట్టాలి. 2-3 గంటలు కానీ లేదంటే ఒక రాత్రంతా కానీ నానబెట్టాలి. అప్పుడు అది జెల్లీలా మారుతుంది. 1 కప్పు పాలు తీసుకొని నానబెట్టిన గోంద్ కటీరాని వాటిలో కలపాలి. కొద్దిగా పంచదార లేదా తేనెనా కలుపుకోవచ్చు. అన్ని పదార్థాలు బాగా కలిపి చల్లగా తాగవచ్చు. దీనిని పాలతో కానీ లేదంటే షర్బత్ లాగా కానీ, కటోరాని మీరు వట్టివేళ్లతో కానీ నన్నారితో కానీ తీసుకోవచ్చు. కటోరా శరీరాన్ని చల్లబరుస్తుంది, శరీర వేడిని తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఎముకలను దృఢపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది.